హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉండే డబల్ కా మీఠా చేస్తున్నాను. ఈ డబల్ కా మీఠాని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మరి నేను ఏ రకంగా చేశానో చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేయండి. చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనిపిస్తే డబల్ కా మీఠా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు వేయాలి. అయితే ఈ పాలు మాత్రం మీగడ ఎక్కువగా ఉన్న పాలు తీసుకోవాలి. అంటే ప్యూర్ మిల్క్, అంటే క్రీమ్ ఎక్కువగా ఉంటుంది కదా పాలలో, అలాంటి పాలను తీసుకుంటేనే రబడీకి బాగుంటుంది. ఈ పాలను ఫస్ట్ మరిగేంత వరకు కూడా, అంటే ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించిన తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్కు మార్చుకుంటూ ఇట్లా అట్టు వచ్చేలాగా వేడి చేసుకోవాలి. దాదాపు ఈ పాలు 25% వరకు కావాలి, అంటే అంత చిక్కబడేంత వరకు కూడా ఈ పాలను మరిగిస్తూ ఉండాలి. చుట్టూ ఉన్న అంచులది కూడా లోపలికి ఇట్లా అనుకుంటూ వేడి చేసుకోవాలి. ఇట్లా గిన్నెకు చుట్టూ ఉన్నది కూడా లోపలికి అనుకుంటూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో అట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా ఇట్లా కలిపేస్తూ ఉండాలి. అప్పుడే పాలు మంచిగా చిక్కగా అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలు మరగడానికి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. మెల్లగా స్లోగానే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం మీ టేస్ట్ రాదండి. కొంచెం స్టవ్ని స్లోలోనే పెట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా అనుకుంటూ దాదాపు 25% అయ్యేంత వరకు కూడా పాలను ఇలా మరిగించుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, అంటే కాజు, బాదాంలు, అలాగే పిస్తాలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనే కాదు, వేరే కూడా వేసుకోవచ్చు. అంటే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్ అవి కూడా చిన్నగా ముక్కలు చేసి ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు డ్రై ఫ్రూట్స్, పాలు మంచిగా చిక్కగా అవుతాయి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇంకా మరిగించడం వల్ల ఈ పాలు ఇంకా చిక్కబడతాయి, ఇంకా టేస్ట్ వస్తాయి. కాబట్టి ఇలా కొంచెంసేపు మరిగించుకోవాలి. చూడండి, ఈ రకంగా ఉండేంత వరకు అయితే మరిగించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ ఇంతకంటే ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. ఆల్రెడీ డబల్ కా మీఠాకి మనం చక్కెర పాకం కూడా చేస్తాం కాబట్టి మరీ తీయగా అయిపోతుంది అది ఇది కలిపితే. కాబట్టి కొంచెం దీంట్లోకి షుగర్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. షుగర్ వేసిన తర్వాత పాలు కొంచెం పల్చగా అవుతాయి, కాబట్టి మళ్ళీ కొంచెం సేపు ఇలా మరిగించుకోవాలి కలుపుకుంటూ. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ రకంగా ఉండేంత వరకు మరిగించుకొని దీన్ని పక్కన పెట్టేసి చల్లగా చేసేసుకుందాము. డబల్ కా మీఠా కాకుండా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే చల్లగా చేసుకొని తినాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 60 to 70 గ్రామ్స్ వరకు షుగర్ వేసేసుకోవాలి. కప్పుతో చూసుకుంటే 3/4 కప్పు వరకు అవుతుంది. అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసేసి ఇదంతా కరిగేటట్టు మంచిగా మరిగించుకోవాలి. అయితే ఈ డబల్ కా మీఠాకి షుగర్ మొత్తం కరిగితే సరిపోతుంది. తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం గులాబ్ జామున్కి ఎలాగైతే చక్కెర పాకం ఎలా చేసుకుంటామో అంతవరకు ఉంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసి చిన్నగా ఇలా మరిగించిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకొని దీన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బ్రెడ్కు చివర్లు కట్ చేయట్లేదు. బ్రెడ్కు చివర్లు ఉండడం నచ్చని వాళ్ళు బ్రెడ్ చివర్లు అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్రెడ్కు చివర్లు ఉండడం వల్ల కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీన్ని నెయ్యిలో వేయించినప్పుడు ఇంకా టేస్టీ అవుతుంది. కాబట్టి నేనైతే ఇలా కట్ చేయకుండానే రెడీ చేసేస్తున్నాను, అంటే కట్ చేయకుండానే ముక్కలు చేసేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే చివర్లన్నీ కూడా కట్ చేసి ఈ విధంగానైతే రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి లేదంటే ఇలా 4-5 టేబుల్ స్పూన్ల వరకైనా నెయ్యి వేసేసి వేడి చేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే స్వీట్ కాబట్టి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకొని అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అయితే నెయ్యి కొంచెం తొందరగా వేడవుతుంది కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ వరకు మార్చుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా కాకుండా నెయ్యిని బాగా వేసుకొని కూడా డీప్ ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసేస్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ కొన్ని బ్రెడ్ స్లైసెస్ ఎంతవరకు అయితే సరిపోతే అంతవరకు వేసేసి మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే అయినా వేయించుకోవచ్చు. ఇలాగే కట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా వేయించుకొని రెడీ ఉంచేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి వీటిలోకి మళ్ళీ కాజు పలుకులను కూడా ఇలా వేయించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేద్దాము.
కాజు పలుకులు తీసేసిన తర్వాత ఇదే ఫ్రై ప్యాన్లోకి వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇట్లా పేర్చినట్టుగా పెట్టేసేయాలి. లేదంటే దీంట్లో చక్కెర పాకం వేసేసి దాంట్లోకి బ్రెడ్ స్లైసెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన చక్కెర పాకం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల ముక్కలు ఎక్కువ విడిపోయినట్టుగా, అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కావు కాబట్టి ఇట్లా చేసేస్తున్నాను. ఇదంతా వేసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఇలా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించొద్దండి. 1 నిమిషం లేదంటే 2 నిమిషాల వరకు ఈ బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు అనుకుంటూ ఉడికిస్తే సరిపోతుంది. అన్నిటికీ పాకం పట్టేస్తే సరిపోతుంది. మరీ ముక్కలు ముక్కలుగా చేయకండి, ఎందుకంటే అది అప్పుడు బ్రెడ్ హల్వా అవుతుంది కానీ డబల్ కా మీఠా కాదు. కాబట్టి ఈ రకంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన రబడీని అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా డబల్ కా మీఠా మీద రబడీ వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇది పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. లేదంటే దీనికి బదులుగా ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు పచ్చికోవా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే పాలపై ఉన్న మీగడ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని లైట్గా ఇలా కలిపేస్తే సరిపోతుంది. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి వేసేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన కాజు పలుకులను కూడా వేసేసుకోవాలి. ఈ డబల్ కా మీఠా బాగా వేడి ఉన్నప్పుడు తినడానికంటే కొంచెం చల్లగా అయిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే నెయ్యిలో వేయించాం కాబట్టి అంత గడ్డ కట్టినట్టుగా అవుతుంది, తినడానికి అస్సలు బాగుండదు. ఇంతేనండి డబల్ కా మీఠా చేసుకోవడం. మీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పట్లాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, మరికొంతమందికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఫైనల్గా అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.